కాళేశ్వరం విషయంలో కేబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఫైనాన్స్ డెవలప్మెంట్కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పనిచేసిందని ఈటెల కమిషన్కు చెప్పారు. కాళేశ్వరం అవకతవకలపై ఈటెల రాజేందర్పై పీసీ ఘోష్ కమిషన్ 19 ప్రశ్నలు సంధించింది. ఇక కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారన్న కమిషన్ ప్రశ్నకు అక్కడ నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి నివేదిక ఇచ్చిందని, మహారాష్ట్ర కూడా అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని ఈటెల సమాధానం చెప్పారు. టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంట మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టకాల్చి మీదేసి వాటికి రాజకీయ పద్మం కట్టుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.